హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ డిప్లొమా వాళ్ళకి నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేసి నేను ఈ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చాను. ఎందుకంటే ఈ అప్డేట్ వల్ల మీరు చాలా బెనిఫిట్ అయితే పొందుతారు. ఈ అప్డేట్ వల్ల మీకు మంచి కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ మీకైతే షేర్ చేసుకుంటా. నేను తిరుపతిలో ఒక కోచింగ్ అనేది తీసుకున్నా. మా ఇన్స్టిట్యూట్ పక్కనే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి కోచింగ్ సెంటర్స్. దాంట్లో నేనైతే ఒక కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యా. వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్తారు కానీ, వాళ్ళు ఇచ్చే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! అయన్నీ మీరు యూజ్ చేయొద్దండి. దాంట్లో ఏమి కంటెంట్ ఉండదు. కానీ మీరు వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఉంటది కదా! ఆ సబ్జెక్ట్ మాత్రం నేర్చుకోండి. మీ కాడ ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీరు రాసింటారు, మీ సీనియర్స్, మీ సూపర్ సీనియర్స్ రాసింటారు, దాంట్లో ఫెయిల్ అయింటారు. ఆ పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్ తీసుకొని ఒక్కసారిగా అన్ని కూర్చొని చాప్టర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ దిగుతున్నాయి ఈ క్వశ్చన్లో అని చెప్పి ఒక 4 పేపర్లు గట్టిగా కూర్చోండి. ఆ 4 పేపర్లు రిపీట్గా మొత్తం అన్ని పేపర్లు రెఫర్ చేయండి. రెఫర్ చేసిన తర్వాత ఏ అయితే రిపీట్గా వచ్చింటాయో అవి స్టార్ మార్క్ వేసుకొని కూర్చొని దాని మీద ఎఫర్ట్ చేయండి. మామూలుగా ఒక క్వశ్చన్ అట్లా టచ్ అయ్యి ఉంటాయి కదా, అది ఊరికే మీరు జస్ట్ ఆ టాపిక్ వస్తే నేను ఏం చేయగలుగుతా అంతవరకు చూసుకోండి. చూసుకొని తర్వాత మీరు మనకు అక్టోబర్ నవంబర్ కదా, మీకు ఆ లోపల మీరు డెఫినెట్గా మంచిగా ఉంటుంది కాబట్టి స్కిల్ మీరు ఇంకా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినారనుకో వేరే లెవెల్లో వస్తుంది. మీకు మంచి బూస్టప్ అవుతుంది. అలాగే మీకు మంచిగా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. 1 మంత్ బిఫోరే మీరు ఆ సబ్జెక్ట్ చదివితే 100% మీరు 28 మార్క్స్కే కదా పాస్ అవుట్. మీరు ఏ అయితే స్టాండర్డ్గా మీకు అయితే ఈజీగా ఉంటుందో చాప్టర్స్ అవి 16 ఒక 2 సెలెక్ట్ చేసుకున్నా కూడా 32 మార్క్స్ వాడు తిప్పించి మళ్ళీ తిరిగి కొట్టినా కూడా ఆ ఆ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా రాసేలాగా ఉండండి. మిగతాది ఇంకా 2 ఎక్స్ట్రా చాయిస్ పెట్టుకోండి. అంటే ఆ చాయిస్లో మీకు 50% నాలెడ్జ్ ఉండాలి. అలా నాలెడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 60 మార్క్స్ అటెంప్ట్ చేస్తే మీకు 28 30 మార్క్స్ రావడం కష్టం అనుకుంటున్నారా? చాలా ఈజీ. నేను చెప్పిన మెథడ్లో కోచింగ్ వినండి. మళ్ళీ తర్వాత మీ కాడ ఉండే క్వశ్చన్ పేపర్స్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. 100% సబ్జెక్ట్ క్లియర్ అయిపోతుంది. మినిమం అంటే 4 యూనిట్స్ మాత్రమే ఫిక్స్